శరన్నవరాత్రి ఉత్సవాలను 5 రోజులు చేరుకున్నాము. 5వ రోజు కూడా ఉదయం నుంచి లక్షలాది మంది భక్తాదులు అన్ని ప్రాంతాల నుంచి, రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రం నుంచి కూడా వస్తున్నారు. అందరూ చక్కగా అమ్మవారి దర్శనాన్ని చూసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనం ఇస్తున్నారు. నిన్నటి చెప్పాలి, నిన్న యాక్చువల్లీ కాత్యాయని అమ్మవారి దర్శనం ఇచ్చారు. దానికి దాదాపుగా 1,50,000 1.5 lakhs మెంబర్స్ వచ్చి దర్శించుకొని వెళ్లారు. ఈ రోజు కూడా ఇప్పటికే చూసుకుంటే 84,250 మంది వచ్చి ఉన్నారు. ఈ రోజు కూడా నాకు తెలిసి మనకున్న అంచనా ప్రకారంగా, తయారీ ప్రకారంగా 1,00,000 మంది దాటే అవకాశం ఉంది. 1,20,000 వరకు వెళ్ళొచ్చు. అంటే మనం ఏదైతే మూల నక్షత్రం రోజుల్లో రష్ అనుకున్నామో అది 3-4 రోజుల ముందరే మొదలైపోయింది. దానికి తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్తో, మీడియా మిత్రులతో, అలాగే స్టేట్ గవర్నమెంట్తో, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అందరి సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇంకా కూడా ఎక్కడైనా సమస్యలు, ఏదైనా లోపాలు లేదా ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు అవసరం ఉంటే దయచేసి మన దృష్టికి తీసుకురండి. ఎందుకంటే దాదాపుగా 1000 మంది రెవెన్యూ స్టాఫ్, 4,000 మంది పోలీస్ సిబ్బంది ఆల్రెడీ ఫీల్డ్ డిప్లాయ్ చేశాము. ఇంకా ఎక్కడైనా ఇంకా చేయాల్సి వస్తే కంపల్సరీగా చేద్దాము. మనం ఇంప్రూవ్ చేయాలి. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్పారు, సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలి. ఓకే, అవసరమైతే వీఐపీ కొంచెం టైం తగ్గించినా పర్వాలేదు, సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా చెప్పారు. అదే విషయంలో మీకు తెలిసే ఉంది, 3వ రోజే మళ్ళీ ఒకసారి మనము మనం ఇది చేసుకుని అసెస్మెంట్ చేసుకుని 4 గంటలు ఉన్న వీఐపీ దర్శనం 3 గంటలకి కుదించాము. ఆ 3 గంటలు కూడా ఉదయం 5 నుంచి 6 గంటలు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలు, సాయంత్రం 8 నుంచి 9 గంటలు పెట్టుకున్నాము. అదే ప్రకారంగా వీఐపీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ ఇబ్బంది కలగకుండా, ఇటు పబ్లిక్ కూడా, సామాన్య భక్తులు కూడా ఇబ్బంది లేకుండా సరిగ్గా జరుగుతూ ఉంది. ఇంకొక 6 రోజులు ఈ కార్యక్రమాన్ని ఇంతే పకడ్బందీగా అమలు చేసుకుంటూ వచ్చే భక్తులు సంతృప్తితో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని ఆశీస్సులు పొందుతూ సంతృప్తిగా ఇంటికెళ్లి వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా విన్నపము. సో మీరు కూడా ఎంతో కష్టపడి అమ్మవారి సేవ చేస్తున్నారు, మీకు కూడా అభినందనలు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి, లేదా మా ఆఫీసర్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళ దృష్టికి తీసుకురండి. ఎప్పటికప్పుడు మనమందరం కలిసి పనిచేస్తేనే ఇది జిల్లా యంత్రాంగం కలిసికట్టుగా పనిచేస్తున్నప్పుడే ఇటువంటి ఒక కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఈ దసరా వచ్చి ఇది కేవలం జిల్లాతో కాదు, ఇది రాష్ట్ర పండుగ కాబట్టి మొత్తం స్టేట్ నుంచి పక్క రాష్ట్రం నుంచి వస్తుంటారు. కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి జై భవాని, అందరికీ నమస్తే, శరన్నవరాత్రి శుభాకాంక్షలు. తర్వాత ఫీడ్బ్యాక్ గురించి చెప్పాలి. క్యూఆర్ కోడ్స్ గురించి ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నామో దాని గురించి చాలా చక్కగా వస్తున్నాయి. పబ్లిక్ ఎప్పటికప్పుడు ఎక్కడైనా అసౌకర్యాలు ఉన్నా, ఈవెన్ క్యూ లైన్ బ్లాక్ అయినా, లేదా వాటర్ లేదన్నా, లేదా టాయిలెట్స్ ఎక్కడైనా క్లీన్ గా లేదన్నా కూడా ఎప్పుడు అంటే రియల్ టైంలో వచ్చేస్తా ఉంది. ఆ రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకొని అక్కడ మన సెక్టర్ ఆఫీసర్ని పంపించి ఎప్పటికప్పుడు మనం అతని సవరించుకుంటూ ఉన్నాము. ఇది మనకు కూడా మంచి లెర్నింగ్. దాంట్లో ఇప్పుడు ఏఐ కూడా వాడుతున్నాము. క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్, ఏఐ అనాలిసిస్ పెట్టుకున్నాము. దాంట్లో ఏఐ చెప్పేస్తా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టాయిలెట్ క్లీన్లెస్ లేదంటే నెక్స్ట్ 2 అవర్లో మీరు ఏం చేయాలని అదే ఈ ఫీడ్బ్యాక్ ఇస్తుంది మనకు. నెక్స్ట్ 2 ఇయర్ లో డిప్లాయ్ స్పెషల్ టీమ్, గెట్ ఇట్ క్లీన్డ్ అండ్ అప్లోడ్ ద యాక్షన్ టేకన్ రిపోర్ట్ అని చెప్తా ఉంది మనకు. సో ఇలాగా సాంకేతిక పరిజ్ఞానం కూడా అమలు చేసుకుంటూ ఈ ఫెస్టివల్ కూడా మేము నేర్చుకుంటున్నాం. ఇంకా సో ఎట్లాగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంకా ఎఫెక్టివ్ గా వాడుకోవచ్చు, ఎలాగ మనము పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెంచవచ్చు అనేది మనము నేర్చుకుంటున్నాము. ఇది మంచి పరిణామము. టెక్నాలజీ మనకు ఈవెంట్ మేనేజ్మెంట్ కి, అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ కి కూడా దోహదపడతా ఉంది. ఇప్పుడైతే మీకు నంబర్ చెప్పాను, 84,000 మంది వచ్చారని. ఇది ఏ కెమెరాస్ చెప్తున్నాయి నాకు అంటే ప్రతి లైన్ లో కెమెరాస్ పెట్టాము. ఆ లైన్ లో వీళ్ళు హెడ్ కౌంట్ చేసి ఇంతమందిని ఎగ్జాక్ట్ గా చెప్తుంది. నేను మనిషిని పెట్టి కౌంట్ చేసినా అంత యాక్యురేట్ గా రాదు, అటువంటిది ఏ కెమెరా చెప్తా ఉంది. సో ఇదే యాక్చువల్లీ పవర్ ఆఫ్ టెక్నాలజీ అనేది. ఇదే సీఎం గారు ఎప్పుడు చెప్తుంటారు, మీరు టెక్నాలజీ ఎఫిషియెంట్ గా వాడండి, మీ వర్క్ లో ఎఫిషియన్సీ పెరుగుతుందని చెప్పారు. అది ఈసారి మనకు నిదర్శనం అంటే మన ముందే ఉంది. కాబట్టి సో ఇటువంటి మంచి కార్యక్రమానికి అందరూ వస్తున్న భక్తాదులందరికీ మళ్ళీ ఒకసారి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. దూర ప్రాంతం నుంచి వస్తున్న భక్తులందరికీ విన్నపం ఏంటంటే, మీకు కావాల్సిన సదుపాయాలు టాయిలెట్ అయితేనేంటి, తాగునీటి, మజ్జిగ, అలాగే అక్కడ హోల్డింగ్ ఏరియా కూడా పెట్టున్నాము. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది మీ క్యూ లైన్ లో. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తెలియజేయండి, వెంటనే ఇక్కడ అధికారులు వచ్చి స్పందిస్తారు. ఈ ప్రకారంగా మీ అందరి సహకారంతో శరన్నవరాత్రి దసరాల్ని ఇంకా 6 రోజులు సో ఇంతే దిగ్విజయంగా నిర్వహిస్తూ ఈ విజయవాడకి ఒక మంచి ప్రోగ్రామ్ లాగా ఇది తీర్చిదిద్దాము. అలాగే దీనికి వస్తున్న ప్రత్యేక భక్తులకి, అలాగే ప్రత్యేక డిపార్ట్మెంట్స్ కి, ముఖ్యంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్,
మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా శానిటేషన్ కి, అలాగే 4th ఎస్టేట్ కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో లెట్ us వర్క్ టుగెదర్ టు మేక్ దిస్ ఫెస్టివల్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.